దేవుని వాక్యం బైబిల్ ఎలా చదువుతున్నాను నేను? ఆమె ఏ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును క్రమముగా చదివే విద్యార్థిలాగా, బైబిల్ విద్యార్థిలాగా ఉన్నానా? బైబిల్ వాక్యం ప్రతిరోజు నేను బైబిల్ క్రమం తప్పకుండా చదువుతున్నానా? మౌన ధ్యాన సమయం, క్వైట్ టైం మనము పొద్దున్న లేస్తేనే వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. మన భాగాన్ని మనం చదువుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు మన భాగాన్ని మనం చదువుకోవాలి. ఇది కాకుండా ఫ్యామిలీ ప్రేయర్, సంఘంలో దేవుని వాక్యం చదువుతాం. ఎంత వీలైతే అంత వాక్యాన్ని మనం చదువుతూనే ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ చదవాలి, ఏడ్చుతూ కాదు, దివారాత్రం చదవాలి. మనం ఏమనుకుంటామంటే దేవుని వాక్యం చదవడానికి మూడ్ లేదు. ఇప్పుడు ఏం లేదంట, మూడ్ లేదు. ఐస్ క్రీమ్ తినడానికి ఎప్పుడు ఆల్వేస్ మూడ్ ఉంటుంది కదా. మూడ్ ఉన్నప్పుడు చదవాలి, మూడు లేనప్పుడు చదవాలి దేవుని వాక్యం. సంతోషం